దోమలకి మనకు దోమల సమస్య పెద్ద సమస్య. ఇప్పుడు మనం ఎంత సూపర్ హైఫైగా ఇల్లు కట్టుకున్నా, విల్లా కట్టుకున్నా, ఏం కట్టుకున్నా, ఎంత బాగా కట్టుకున్నా, మనం రాజభవనం కట్టుకున్నా, ఇంద్రభవనం కట్టుకున్నా దోమలు లేకుండా చేసుకోలేము. ఏదో రూపంలో ఏదో మనకి వచ్చేస్తాయి. ఖచ్చితంగా ఆ అవుట్లు, ఏ అవుట్లు, ఆల్ అవుట్లు వాడుకోవాలి. ఆల్ అవుట్ అంటే అర్థం ఏంటంటే ఆల్ అవుట్, మనం కూడా పోతామని పేర్లు కూడా విచితంగా పెడతారు వాళ్ళు. అలా ఏంటంటే దోమలు పోవడం కదా, మనం కూడా పోతాం. అవన్నీ పురుగు మందులు ఉంటాయి, ఎండోసల్ఫాన్ అలాంటి డ్రగ్స్ ఉంటాయి అందులో, ఎరిత్రోపోయిటం. అలా ఏంటంటే అవన్నీ కొంచెం ప్రమాదం. ఎండోసల్ఫాన్లో వాడే కెమికల్స్ని ఈ మస్కిటోస్ కాయిల్స్లో వేస్తారన్నమాట. అది కాలితే చాలా ప్రమాదం, వాసన పిలిస్తే గుండె జబ్బులు, ఊపిరితిత్తుల జబ్బులు వస్తాయన్నమాట. దోమవాడు దేవుడు. అంతకన్నా సురక్షితంగా ఉండే మార్గం ఒకటి ఉంది తెలుసా? ఈ మెట్టతార ఆకులు ఎండబెట్టేసుకుని శుభ్రంగా రోజుకు ఒక ఆకు కాల్చామనుకోండి, పొగ వస్తుంది కదా, ఈ పొగకి దోమలన్నీ ఇంక మళ్ళీ ఆ పిల్లలు కూడా చచ్చిపోతాయి, మనకి రావు, మళ్ళీ దోమ పుట్టదు ఇంకా. అలా అంత బాగా ఒకసారి దోమలు పోతే ఇంక మళ్ళీ రావు అనమాట. అలా ఈ ఆకు కాలిస్తే ఇంకా దోమలన్నీ పోతుంటాయి. అలా 4 రోజులు కాల్చారనుకోండి పోతాయి. మళ్ళీ ఏమవుతుంది, ఎక్కడ దాని పిల్లలు ఉండిపోతాయి, దోమల ఎగ్గు అవి మళ్ళీ పిల్లలు అవుతాయి. ఒక వారం రోజులు మీకు మళ్ళీ వారం పైకి మళ్ళీ వేసారనుకోండి, అవి కూడా పోతాయి. ఇంక మళ్ళీ మీకు దోమలు రావన్నట్టు. అసలు దోమలు పోవడానికి ఎలాంటి మనకి హాని కలగకుండా ఈ పొగ పీల్చడం వల్ల మన ఊపిరితిత్తులు కూడా చాలా మంచిది. అలా దోమలు పోగొట్టడానికి అద్భుతమైన ఆకు ఎండబెట్టి కాల్చేయడమే